కొరింథీయులకు రాయబడిన మొదటి పత్రిక తీసారా? కొరింథీయులకు రాయబడిన మొదటి పత్రిక 14వ అధ్యాయం. పదహారో వాక్యం చూడండి. 16వ వాక్యం. లేని ఎడల నీవు ఆత్మలో స్తోత్రము చేసినప్పుడు ఉపదేశము పొందనివాడు నీవు చెప్పు దానిని గ్రహింపలేడు గనుక నీవు కృతజ్ఞతాస్తుతులు చెల్లించినప్పుడు ఆమేన్ అని వాడెలాగు పలుకును. నీవైతే చూడండి, అర్థమైందా? మళ్ళీ చదువుతామా? 15-16. కాబట్టి ఆత్మతో ప్రార్థన చేతును మనస్సుతోనూ ప్రార్థన చేతును ఆత్మతో పాడుతాను మనస్సుతోనూ పాడుతాను. లేని ఎడల నీవు ఆత్మతో స్తోత్రము చేసినప్పుడు ఉపదేశము పొందనివాడు నీవు చెప్పు దానిని గ్రహింపలేడు గనుక నీవు కృతజ్ఞతాస్తుతులు చెల్లించినప్పుడు ఆమేన్ అని వాడు ఎలాగున పలుకును. అర్థమైందా? విశ్వాసులకి అవిశ్వాసులకి వ్యత్యాసం ఉందంట. విశ్వాసులు ఏం చెప్తున్నారంట? దేవుని ఆత్మతో నడిపించబడేవారు. వింటున్నారా? దేవుని ఉపదేశం కలిగినప్పుడు, దేవుని ఆశీర్వాదపు మాటలు వచ్చినప్పుడు విశ్వాసులు ఏమంటున్నారంట? నేనంటలా, ఆదిమ సంఘంలో ప్రాక్టీస్ చేశారు దీన్ని. వింటున్నారా? ఆమేనని చెప్పండి అని ఎందుకు అంటున్నాం? ఆగండిలే, ఇప్పుడు చెప్తారులే. చెప్పండి, ఆమేనని చెప్పండి అని ఎందుకంటాం ఆ మాట? ఆదిమ సంఘంలో ఇది ప్రాక్టీస్ అయింది. వాక్యం చెప్పేటప్పుడు విశ్వాసులు మనకులాగా మౌనంగా కూర్చోలు. అక్కడ పురుషులారా మీరు వింటున్నారా? వాళ్ళు మౌనంగా ఉంట్లా. ఒక మంచి ఆశీర్వాదపు మాట వచ్చినప్పుడు, ఒక సరైన ఉపదేశం వచ్చినప్పుడు విశ్వాసులైన వారు ఏమనేవారంట? చెప్పలేవండి, నోరు తెలుసు. ఆమేనంటే ఏంటి అర్థం? అవును, సేవకుడు దేవుని సింహాసనం యొద్ద నుండి ఓ మాట నీతో మాట్లాడుతున్నప్పుడు అది నీకో, నీ కుటుంబానికో, నీ వ్యాపారానికో, నీ భవిష్యత్తుకు చెందిన మాట అని నీకు అనిపించినప్పుడు అవునని, ఆమేనని నువ్వు పలికినప్పుడు ఆ మాట నిన్ను దాటి వెళ్లకుండా నీలో స్థిరపడుతుంది. యేసునామములో దేవుని స్తోత్రం చెప్పండి గట్టిగా. నీ జీవితమే మారట్లేదు అబ్బాయి. అయితే సేవకుడు మాట్లాడుతున్నాడు, ఈ రోజు నుంచి విడుదల కలగబోతుంది యేసునామములో అని ఆమేన్ అన్నప్పుడు వెంటనే ఆ భాష్యములన్నీ పగిలిపోతే యేసునామములో. దేవునికి మహిమ కలుగునుగా. నేను కూడా అంతే. ఎక్కడైనా వాక్యం వింటుంటే అది నేను ఎక్కడున్నా మౌనంగా ఉండను. అది నేను చెప్పిన వాక్యమే అయినా, లేకపోతే భక్తుల వాక్యాలు నేను ఎప్పుడైనా విన్నా, ఏదైనా సభలో ఉన్న ఒక దేవుని సేవకుడు వాక్యం చెప్పేటప్పుడు వారందరిలో కల్లా నా స్వరమే పెద్దగా ఉండేలాగా చూస్తాను. ఎందుకో తెలుసా? మనుషులు వినాలనేది కాదు, నా ప్రభు వాక్య విషయంలో నేనంతటి ఆసక్తి నేను కనపరుస్తూ ఉంటాను. నేను ఆమేనని చెప్పే ప్రతి సందర్భములో ఒక్కొక్క వాక్కు నా జీవితంలో జరగడం నేను కనులారా చూడగలిగాను. యేసుని నామములో దేవుని స్తోత్రం చెప్పండి గట్టిగా. అవిశ్వాసులకు వింటున్నారా? మాట్లాడే మాటలు అర్థం కావు కాబట్టి వారు అవునని, ఆమేనని వారు అనలేకపోవచ్చు. అయితే విశ్వాసమైన నీవు సత్య వాక్యాన్ని ఎరుగుతున్నప్పుడు, నీ యొద్దకు దేవుని వాక్కు ప్రవచనంగా బయలుదేరుతున్నప్పుడు వెంటనే ఆ మాటకి ఏమని చెప్పగలగలనా? ఆమేన్ అని నువ్వు చెప్పడంతోనే ప్రతి గడియలు విప్పదీయబడుతుంది. యేసుని నామమున దేవునికి స్తోత్రం కలుగునుగాక. నీకు విరోధంగా నా ఉక్కు వంటి ఆకాశం యేసు నామమున మార్చబడుతుంది. యేసుని నామమున ఆ రోజున ఏలియా పలకగానే మోపుడంత వర్షం పడినట్లు నీకును నా దేవుడు అరచేతి అంత మేఘమును పంపి నీ దేశమును ఆశీర్వాదాలతో నింపడానికైనా శక్తి కలిగిన వాడై ఉన్నాడు. దేవుని స్తోత్రం చెప్తారా గట్టిగా? హల్లెలూయా.
దేవుని కొంచెం ప్రపంచానికి ఎక్కువ అన్నప్పుడు దేవుని అధికం ఇక విశ్వానికి ఎట్టిదో ఒకసారి ఆలోచన చేసి చూడాలి. కాబట్టి ప్రియమైన దేవుని పిల్లలారా, దేవుని సన్నిధానములో మనం ఆశీర్వాదకరమైన మాటలు మనం వింటున్నప్పుడు, ఆ ఒక మంచి ఉపదేశాన్ని నువ్వు వింటున్నప్పుడు నువ్వు వెంటనే దానికి ఎలా స్పందించాలంటే చెప్పండి, ఆమేన్ అని నోరు తెరిచి మనం స్పందించగలగాలి. దేవునికి నిరంతరం మహిమ కలుగును కాక. ఆదిమ సంఘాలలో కానీ వింటున్నారా, అక్కడక్కడ వారు సంఘ స్థాపనలు చేసినప్పుడు కానీ చర్చ్ వాజ్ సచ్ వైబ్రెంట్. చర్చ్లో సంఘములో ఉన్నవారు అంతటి ఆసక్తి కలిగిన వారుగా ఉన్నారు. ఒక అనుభవం, రెండో అనుభవం చెప్తాను వినండి. బైబిల్ ఉంటుంది, ఒక రోజున పేతురు కొర్నేలు ఇంటికి వెళ్ళాడట. ఎవరింటికి చెప్పండి? సహజంగా యూదులు అన్యజనుల ఇళ్ళకి వెళ్ళరు. చెప్పండి, ఎవరు నాన్న? యూదులు అన్యజనుల ఇళ్లకు వెళ్ళరు. ఓ రోజున పేతురుకు ఆకలేసింది. అయిందా సీమోను భోజనం అన్నాడు. ఇంకా కాలేదండి. అయితే నేను పైకి కూసేపు ప్రార్థన చేసుకుంటాను. ఆమేన్, హల్లెలూయా. అది ఒక మంచి పురుషుడికి స్త్రీకి పిల్లలకు ఉండాల్సిన లక్షణాలు. ఇంకా వంట అవ్వలేదండి అంటే స్తోత్రం. నువ్వు ప్రెషర్ కుక్కర్ లాగా మారకూడదు. వంట అవ్వలేదంటే ఆ టైంలో ఏం చేయొచ్చు? భక్తులు మనకు నేర్పించిన పాఠాలు అవి. వింటున్నారా? ఇక ఇంట్లో నువ్వు పుస్సుగసులు అంటూ ఉంటే వింటున్నారా, ఆ కుదిరే వంట కూడా సరిగ్గా కుదరకుండా పోతుంది. అతడు వెళ్ళి పైన ఏం చేస్తున్నాడు? ప్రార్థన చేస్తున్నాడు. ఓ దర్శనం కనబడుతుంది. 4 చెంగులను పట్టిన ఓ దుప్పటి పేతురు ఎద్దుకు తెంచబడింది. అందులో సకల జీవులు ఉన్నాయి. ప్రభు అన్నాడు, నువ్వు లేచి ఒక దానిని చంపుకొని తిను, నీకు నచ్చింది చంపుకొని తిను. అదన్నాడయ్యా, ఇవి ధర్మశాస్త్ర ప్రకారంగా నేను అన్నీ తినగలిగినవి కాదు, ఇది అపవిత్రమైనవి. నేను ఎలా దీనిని తింటాను? ప్రభు అన్నాడు, నేను పవిత్రపరచిన వాటిని నువ్వు అపవిత్రమని అనొద్దు. లేచి చంపుకొని తిను. వినాలన్నమాట. అతడు వలదు అంటున్నాడు. 1-2 సార్లు దేవుని స్వరం వినపడింది. ఆ తర్వాత ఆ దుప్పటి పైకి వెళ్ళిపోయింది. అలా వెళ్ళిపోయేటప్పటికి క్రింద ఎవరో ఒక ముగ్గురు వచ్చి, పేతురు సాబు ఉన్నారా? మీరెవరు? మేము యోపా పట్టణం నుంచి వచ్చాం. ఇతాలియాలో ఉన్న శతాధిపతి అయిన కొర్నేలు ఇంటి నుంచి వచ్చాం. ఏమి సమాచారం? పేతురు కిందకి దిగి వచ్చాడు. అయ్యా, మా అయ్యగారికి దేవుని దూత ప్రత్యక్షమై, పలాని వాని ఇంటిలో పేతురు అనే భక్తుడున్నాడు, ఆయనని పిలిపించుకొని మాటలు చెప్పించుకో, నీకు చెప్పాల్సిన మాటలేని ఆయనకి చెప్పానని అన్నాడు. కాబట్టి మీరు రావాలని మా శతాధిపతి మిమ్ములను కోరారు. పేతురికి ఆశ్చర్యం వేసింది. ఇదేమి అసహ్యం అనుకున్న దానిని, నేను వద్దు అనుకున్న దానిని దేవుడు తిను అని అన్నది ఇదేనా? అన్ని జనులు మాకు అసహ్యులు, వారి ఇళ్లకు మేము వెళ్ళము, అయితే దేవుడు నన్ను అక్కడికి వెళ్ళమంటున్నాడా అని పేతురు గమనము నొందిన వాడిగా, గ్రహించిన వాడిగా అచ్చటి నుంచి బయలుదేరి కొర్నేలు ఇంటికి వెళ్ళాడు. స్తోత్రం కలుగును. మంచి చెప్పాలి, హల్లెలూయా. కొర్నేలు ఏమన్నా సామాన్యుడా? 100 మంది మీద అధికారి. అయితే తెలుసా, చెప్పండి, ఎంతమంది మీద అధికారి అయినా? నోరు తెరిచి అవట్లేదు మీరు. 100 మంది మీద అధికారి అతడు. మంచి ఉన్నత స్థాయిలో ఉన్నవాడు. అయితే బైబిల్ ఏమంటుందో తెలుసా? వాళ్ళ ఇంట్లో రోజు ప్రార్థనలు చేస్తారంట. ఏం చేస్తారంట? రోజు ప్రార్థన చేస్తారంట. మరియు ధర్మ కార్యాలు చేస్తారంట. ఏంటది? దాన కార్యాలు, ధర్మ కార్యాలు. స్తోత్రం చెప్తారా? మంచిగా 3 విషయాలు. ఒకటి ఏంటన్నా? ప్రార్థన చేసేవారు, తర్వాత దాన ధర్మాలు చేసేవారు. ఆ వాక్యం తీసారా? చదవండి మరి. ఇటలీ పట్టణమునందు, ఇటలీ పటాలమనబడిన పటాలములో శతాధిపతి అయిన కొర్నేలియను భక్తిపరుడొకడు కైసరయిలో ఉండెను. చదవాలి. అతడు తన ఇంటి వారందరితో కూడా, అతడు, అందరు చెప్పండి, అతడు
తన ఇంటి వారందరితో కూడా దేవుని యందు భయభక్తులు గలవాడై ఉండి దేవుని యందు భయభక్తులు కలిగిన వాడై ఉండి ప్రజలకు బహుధర్మము చేయుచు ఎల్లప్పుడును దేవునికి ప్రార్థన చేయువాడు. ఆమేన్, హల్లెలూయా. ఎన్ని విషయాలు చిన్న అక్కడ 3 విషయాలు చెప్పాడు. ఒకటి, యెహోవా యందు భయభక్తులు కలిగిన వాడు. రెండవది, సరిగ్గా చదువు, ప్రజలకు అది బహుధర్మము ఆ మాట వదిలేసావు, బహు అనే మాట వదిలేసావు. ప్రజలకు బహుధర్మములు చేయవాడు. మూడవది, ఇంకో మాట వదిలేసావు, ఎల్లప్పుడూ తన కుటుంబీకులందరితో ఉన్న మాట ముందే రాశాడా, తన ఇంటి వారందరితో దేవుని యందు భయభక్తులు దేవుని యందలి ఇంటి వారందరితో. See, he does not alone was doing such a pious life, but along with his family. వాక్యాన్ని గమనించాలి. తనకు తాను మాత్రమే కాదు, తను ఒక్కడే కాదు, తన భార్య, తన పిల్లలు, తన ఇంట్లో ఎంతమంది పనివారులు ఉంటే వారందరితో కలిసి దేవుని యందు భయభక్తులు కలిగి బహుధర్మ కార్యాలు చేయొచ్చు, ఎల్లప్పుడూ దేవునికి ప్రార్థన చేసేవాడు. ఆ అనుభవాలు, ఆ కృప మనకు కూడా కుమరించబడును కాక.